స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతూ ఉండడంతో బస్సుల ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు అధికారులు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని అంటున్నారు. సరైన పత్రాలతో పాటు బస్ ఫిట్నెస్, సైడ్ గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివి ఖచ్చితంగా ఉండేలా చూస్తామని అంటున్నారు. డ్రైవర్ ఫిట్నెస్తో పాటు ఒక అటెండర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని కొండాపూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి తెలంగాణలో ఇటు పాఠశాలలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే నిబంధనలు పాటించినటువంటి ఏవైతే ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా కొరడా జల్పించేందుకు ఆర్టీఏ కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఏదైతే రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఒక వెహికల్ కనుక బయటికి వస్తే వాటికి సంబంధించినటువంటి ఫిట్నెస్ కావచ్చు, డ్రైవర్కు సంబంధించినటువంటి నిబంధనలు ఏముంటాయి, మనతో మాట్లాడడానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ గారు మనతో పట్టినారు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. సార్, ఈ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి అంశంలో రేపటి స్కూల్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. స్కూల్ వ్యాన్లు ఎలాంటి నిబంధనలు పాటించాలి సార్? స్కూల్ బస్సులన్నీ ఫిట్గా రిపేర్ చేయించుకొని ఇక్కడ వచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలి. బస్సులు కలరు, బాడీ, బ్రేక్స్, టైర్స్, స్టీరింగు, అన్ని లైట్స్, ముందు విండ్ స్క్రీన్, సైడ్ విండోస్, రైల్స్, ఇవన్నీ కూడా సరిగా చెక్ చేయించుకొని రిపేర్ చేయించుకొని ఇక్కడ వచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలి. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఏ బస్సులు అయితే ఫిట్నెస్ చేయకుండా ఎవరైనా తిప్పితే మాత్రం రేపటి నుంచి వాటిని సీజ్ చేస్తాం. అంటే చాలా వరకు కాలం చెల్లినటువంటి బస్సులు కావచ్చు, ఏదైతే ఫిట్నెస్కు సంబంధించి కావచ్చు, డ్రైవర్కు సంబంధించినటువంటి అంశంలో కూడా డ్రెస్ కోడ్ పాటించకపోవడం, ఇంకా అంతేకాకుండా వ్యాన్లలో పరిమితికి మించినటువంటి విద్యార్థులను కూడా వెళ్తూ ఉంటారు కదా సార్, వాటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? అంటే రెగ్యులర్గా మేము డ్రైవింగ్ లైసెన్స్లు కూడా చెక్ చేస్తుంటాము. డ్రైవర్లు బిలో 60 years ఆఫ్ ఏజ్ ఉండాలి, అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత పరిమితికి మించి జనరల్గా ఎవరు తీసుకెళ్లరు. ఎప్పుడైనా మా దృష్టికి వస్తే డెఫినెట్లీ సీజ్ చేసి ప్రాసిక్యూట్ చేస్తాం ఓనర్. డ్రైవరు ఇంకా ఎలాంటి నిబంధనలు పాటించాలి సార్? ఒక ఖచ్చితంగా పిల్లలకు సంబంధించినటువంటి ఒక అటెండర్ కూడా బస్సులో వెంట ఉండాలంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి ఎట్లాంటి చర్యలు? అవును, స్కూల్ మేనేజ్మెంట్స్కి అందరికి కూడా మేము అవగాహన నిర్వహించి ప్రతి బస్సులో ఒక అటెండర్ని పెట్టాలని చెప్తూ ఉంటాము. సో దట్ డ్రైవర్ మీద చెక్ ఉంటుందని. మొత్తంగా ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో కావచ్చు, లేకపోతే కొండాపూర్ పరిధిలో కావచ్చు, చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ అనేది ఎక్కువ శాతం ఉంటాయి. మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్ ఇది? రంగారెడ్డి జిల్లా పరిధిలో అంటే మా ఆఫీస్ పరిధిలో 3000 వెహికల్స్ వరకు ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 90% వెహికల్స్ ఫిట్నెస్ అయిపోయినాయి. ఒక 10% మిగిలి ఉన్నాయంటే అవి ఐదర్ కండెమ్ చేయడానికో, స్క్రాప్ చేయడానికో, లేకపోతే 15 years దాటి నడపకుండా పక్కకు పెట్టినవి ఉంటాయి తప్పితే మిగతా అన్నీ మ్యాక్సిమం అయిపోయినాయి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బస్సులకు పాటించాల్సినటువంటి నిబంధనలు ఏవంటే అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఏదైతే డ్రైవర్ కావచ్చు, ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైతే 60 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తులు ఎవరు కూడా డ్రైవింగ్ సీట్లో ఉండటానికి వీలేదు. అంతేకాకుండా కలర్ విషయంలో కావచ్చు, రైలింగ్ విషయంలో కావచ్చు, పిల్లల జాగ్రత్త పట్ల కూడా ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నిబంధనలను కూడా పాటించాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా బస్సులను సీజ్ చేస్తామని కూడా తాను చెప్తా ఉన్నారు. కెమెరా వినోద్, కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.